దాదాపుగా 476 మంది అయితే తెలిసినటువంటి పరిస్థితి. మనం తొలి విడతలో చూసాం కాంగ్రెస్ ఏ రకంగా దూసుకుపోయిందో. ఈ రెండో విడతలో కూడా అదే ఊపు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అయితే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒకసారి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మనం తొలి విడతలో చూస్తాం, తొలి విడతలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రెండో విడతలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే ఊపు అయితే కనిపిస్తుంది. ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదే కంటిన్యూ అవుతుందా? గుడ్ ఈవినింగ్ శివ. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి మొదటి విడతలు అయితే కాంగ్రెస్ విజయకేతనం ఎగిరేసిందని చెప్పాలి. అంటే సిపిఐ కొన్ని ప్రాంతాల్లో సిపిఎం వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ కి కొద్ది గొప్ప వచ్చినాయి. అయితే మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగింది. కానీ ఈ రోజు మాత్రం కొంచెం కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని చెప్పాలి. ఇటు సిపిఐ పార్టీ కూడా పెద్ద ఎత్తున అయితే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సిపిఐ పార్టీ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేసి సిపిఐకి సీట్ ఇవ్వడం, ఇక్కడ సిపిఐ గెలవడంతో అయితే ఇక్కడ సిపిఐ గట్టి పట్టుండటంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పెద్ద స్థాయిలో గెలుపొందిందని చెప్పాలి. ఇటు అశ్వారావుపేట చూసుకుంటే మాత్రం అశ్వారావుపేటలో కూడా ఒక అశ్వారావుపేట పట్టణ మండలంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే దాదాపు ఇప్పుడు జరిగినటువంటి రిజల్ట్ చూసుకుంటే మనం ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి దాదాపు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రెండో విడతలో అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 16 సర్పంచ్లు అయితే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు జరిగినటువంటి 150 స్థానాల్లో అయితే ఇవాళ 138 పంచాయతీలు అయితే ఎన్నిక జరిగింది. దాంట్లో 408 మంది పైగా అభ్యర్థులు అయితే పోటీలో నిలవడం జరిగింది. ఈ యొక్క మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యొక్క కొత్తగూడెం నియోజకవర్గంలో చూసుకున్నట్టు పాలవంచలో అయితే మండలంలో మొత్తం 36 పంచాయతీలకు గానైతే కాంగ్రెస్ 9, సిపిఐ 8, బీఆర్ఎస్ 2, సిపిఐ 2, ఇండిపెండెంట్ 1. అంటే కేశవపురం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక పాలవంచ కొత్తగూడెం సిపిఐకి కాంగ్రెస్ కి పట్టున్న ప్రాంతం. అక్కడ కేశవపురంలో మాత్రం రివర్స్ జరిగిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి 8 ఏదైతే వార్డులు ఉన్నాయో 8 వార్డులలో కూడా ఒక్క కాంగ్రెస్ కైవసం చేసుకుని మిగతా 7 వార్డులు కూడా ఇండిపెండెంట్లు గెలిచారు. దాంతో పాటు సర్పంచ్ కూడా ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ పార్టీ కూడా రివర్స్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇండిపెండెంట్ ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా 7 వార్డులలో కూడా సిపిఐ ఇండిపెండెంట్ గెలవడంతో అక్కడ ఉప సర్పంచ్ కూడా ఈ యొక్క ఇండిపెండెంట్ గా ఎన్నుకునే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చించుపల్లిలో చూసుకుంటే మాత్రం మొత్తంగా సిపిఐకి పట్టున్న ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి సిపిఐకి దాదాపు 4 సీట్లు కూడా ఇప్పుడు జరిగినటువంటి కౌంటింగ్ చూసుకుంటే మాత్రం 4 సీట్లు కూడా గెలుపొందిన పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు కూడా ఒక్క సీటు కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు వరకు చుంచుపల్లి ప్రాంతం మొత్తం కూడా ఇంకా సిపిఐ హవానే కొనసాగుతుంది. ఇంకా ఏ పార్టీ కూడా ఒక పార్టీ కూడా వచ్చిన పరిస్థితి. ఇంకా అశ్వారావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం 5 మండలాల్లో కూడా అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ చెట్టుకొండలో అయితే కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 1, సిపిఐ 1 గెలుచుకున్న పరిస్థితి. ఇక్కడ అనపరెడ్డిపల్లి మండలంలో కూడా 10 గ్రామ పంచాయతీలు అయితే దాదాపు కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1, ఇండిపెండెంట్ 1 గెలిచిన పరిస్థితి. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అశ్వారావుపేటలో మాత్రం సీల్ రివర్స్ అయిందని చెప్పాలి. బీఆర్ఎస్ కి అక్కడ పట్టున్న ప్రాంతం అవడంతో అశ్వారావుపేట మండలంలో అయితే దాదాపు 7 గ్రామ పంచాయతీలు కూడా ఈ యొక్క గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం 6 కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఉన్న గ్రామ పంచాయతీలు చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మేజర్ పంచాయతీలో ఇంకా కాంగ్రెస్ హవా ముందున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఇంకా పట్టున్న ప్రాంతంలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగే పరిస్థితి. సిపిఎంఎల్ కూడా అక్కడ ఎన్డీ పార్టీ కూడా 1 గెలుచుకున్న పరిస్థితి. దమ్మపేటలో కూడా ఇదే కొనసాగుతుంది. కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి 13 గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 1 గెలిచిన పరిస్థితి ఉంది. ములకలపల్లిలో కూడా కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం అశ్వారావుపేటలో మాత్రం దీని రివర్స్ అయిందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అక్కడ బీఆర్ఎస్ కి కొంచెం మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల్లో మాత్రం ఇంకా ముందుకు పోతే మాత్రం ఈ కాంగ్రెస్ కి ఎలాంటి రిజల్ట్ వచ్చేదని చూసుకోవాలి. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అయితే తిరుపతిలో అటు కమ్యూనిస్టులు మాత్రం తమ బలాన్ని అలాగే స్థిరంగా ఉంచుకున్నారా? మరికొంత పెంచుకున్నట్టు ఏమైనా కనిపించిందా గ్రామ స్థాయిలో?
యా ఖచ్చితంగా శివ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సిపిఐకి మద్దతు ఇవ్వటం అక్కడ మామూలుగా కంచుకోటగా ఉండేది. గతంలోనే పెనుపాక నియోజకవర్గం కావచ్చు, ఇటు కొత్తగూడ నియోజకవర్గంలో కూడా ఈ యొక్క సిపిఐకి పెద్ద పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంకా నిలకడగా ఉందనే చెప్పొచ్చు. కొత్తగూడెం ప్రాంతంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇప్పటికే అభివృద్ధి పదంలో సిపిఐ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ చేయడం జరిగింది. అక్కడ అభివృద్ధి ముందుకు పోవడంతో సిపిఐకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో కూడా సిపిఐకి పెద్ద ఎత్తున అయితే పట్టుండడంతో అయితే ఇంకా పట్టు సాధించుకునేందుకైతే కూననేని సాంబశివరావు ముందుకు పోతున్నట్లు చెప్పొచ్చు శివ. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత పుంజుకోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్ అనుకోవచ్చా తిరుపతిలో? ఖచ్చితంగా. ఎందుకంటే శివ, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇసుక ర్యాంపులు హవా కొనసాగుతుంది. ఎక్కడ కూడా రోడ్డు మార్గాలు లేకపోవడం, అక్కడ అన్ని ప్రధాన రహదారులు కావచ్చు, ఇటు ఇంటర్నల్ గా ఉన్నటువంటి రహదారులు కూడా పూర్తిగా ధ్వంసమైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో అయితే ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం మొగ్గు చూపారని చెప్పాలి. ఇక్కడ కొంచెం కాంగ్రెస్ కి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు శివ. రైట్ ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. అది భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోసారి మనం ఓవరాల్ గా ఏ పార్టీ